ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 16 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా మొత్తం 24,822 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 24,019 మంది రెగ్యులర్ విద్యార్థులు కాగా 803 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. మొత్తం 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లాలోని 8 సమస్యాత్మక కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్ష ఏర్పాట్లపై ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారిణి వెంకటలక్ష్మమ్మతో మా కరెస్పాండెంట్ సంజయ్ ఫేస్ టు ఫేస్. నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ఏలూరు జిల్లా వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు విద్యాశాఖ అధికారులు. అయితే మనం విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ గారితో మనం ఉన్నాము. చెప్పండి, రేపు 16వ తారీఖు నుంచి 10th క్లాస్ పరీక్షలు జరుగుతున్నాయి. దీని మీద ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మనకు 16/3/26 నుంచి 1/4/26 వరకు జరగబోయే రెగ్యులర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషను మరియు ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్ గురించి, రెగ్యులర్లోనేమో 24,019 మంది పిల్లలు రాస్తున్నారు, ఓపెన్ స్కూల్లోనేమో 806 మంది పిల్లలు రాస్తున్నారు. ఈ మొత్తం కూడాను 9:30 నుంచి 12:45 వరకు రెగ్యులర్ స్కూల్ ఎగ్జామ్స్ జరుగుతాయండి. ఓపెన్ స్కూల్కు 9:30 నుంచి 12:30 వరకు జరుగుతాయి. దీనికి గాను మనం 133 సెంటర్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇవన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయమని మనం అందరూ ఎంఈఓ ద్వారా చెక్ లిస్ట్ తెప్పించుకొని అన్ని సౌకర్యాలు కరెక్ట్గా ఉన్నాయని చూసుకొని పంపించామండి. అదేవిధంగా మనం లైన్ డిపార్ట్మెంట్ ఒక 11 ఉన్నాయి. ఆ 11 డిపార్ట్మెంట్లకి మన గౌరవ కలెక్టర్ గారు కన్వర్జెన్షన్ మీటింగ్ పెట్టారు. అదేవిధంగా మరి నేను 1-to-1 కూడా ఈరోజు కూడా ఫోన్లు చేసి చెప్పాను. ఎందుకంటే రేపు కాక ఎల్లుండి కాబట్టి 2 రోజులు సెలవులు వస్తున్నాయి కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేయడం జరిగింది. అన్ని చోట్ల మరి ఆర్టీసీ వాళ్ళకైతేనేమో 8:30కే పిల్లలకు బస్సులు ఇక్కడ అంటే సెంటర్కి నేను ఆర్టీసీ వాళ్ళకు చెప్పింది ఏంటంటే పిల్లల్ని 8:30కి చేర్చాలని చెప్పాము. ఆ బాటలో వాళ్ళు కూడా అరేంజ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మనకు జంగారెడ్డిగూడెము ఇక్కడ నూజివీడులో స్పెషల్ బస్సులు 2 రూట్లు స్పెషల్ రూట్ ద్వారా కూడా ఏమని చెప్పాము. అది ఆర్టీసీ వాళ్ళు చేస్తున్నారు. అదే మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి వీళ్ళకి కూడాను డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు అన్ని కల్పించమని చెప్పాము. డిఎంహెచ్ఓ మేడం గారికి ఏఎన్ఎంలను అంటే 133 సెంటర్లో ఏఎన్ఎంలను మెడికల్ కిట్స్ను వాళ్ళందరినీ ఇచ్చి కూడా ఆ పిల్లలకి 9 నుంచే పిల్లలకి అందుబాటులో ఉండాలని చెప్పామండి. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎగ్జామ్స్ ప్రశాంతమైన వాతావరణం జరిగేలా ప్రయత్నిస్తున్నాను. అది మనం చూసుకుంటే కనుక జిల్లా విడిపోయిన తర్వాత మన ఏలూరు జిల్లా చాలా వెనుకంజలో ఉంది ఈ ఎగ్జామ్స్లో. అయితే ఈ సంవత్సరం ఈ విద్యార్థులకు మీరు ఎటువంటి తర్ఫీదులు ఇచ్చారు? అదే మీరు కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశక్తి అనేది ఒక ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అదే ఈ ప్రోగ్రాం ఎలాగ విద్యార్థులకు ఉపయోగపడుతుంది? మనం అంటే విడిపోయిన తర్వాత మరి దేనివల్ల అన్నది కారణాలు మరి నేను చెప్పలేను, కానీ ఈ సంవత్సరం అయితే మనము 100 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రవేశపెట్టారు. ఈ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 255 గవర్నమెంట్ స్కూళ్ళల్లో 10th క్లాస్ పిల్లలు రాస్తున్నారు. ఆ 250 స్కూల్స్కి అంటే మన ఎంఈఓలు ఉంటారు, డెప్యూటీ వాళ్ళు ఉంటారు. అయినప్పటికీ అదర్ దెన్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ని అడాప్షన్ ఆఫీసర్స్గా వేశారు. వాళ్ళు కూడా రెగ్యులర్గా వెళ్ళి మానిటరింగ్ చేసేవారు. మనకు స్లిప్ టెస్టులు పెడుతున్నారండి. అప్పటి నుంచి 6/12 నుంచి మొదలైంది. అప్పటి నుంచి ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ వైజ్గా స్లిప్ టెస్ట్ పెడుతున్నారు. ఆ స్లిప్ టెస్ట్ రాసిన పేపర్లు కూడా అక్కడ భద్రపరుస్తున్నారు. అందులో మార్కులు ఎలా వస్తున్నాయి, ఏం చేస్తున్నారు అవన్నీ కూడా ఒక కన్సాలిడేషన్ స్టేట్మెంట్లో వేసి ఎవరు వెనకబడి ఉన్నారు అట్లాంటి వాళ్ళ కోసము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కోసము సబ్జెక్ట్ టీచర్లకి అడాప్షన్ చేసుకున్నారు. అడాప్షన్ చేసుకున్న పిల్లలకి వాళ్ళకి ప్రత్యేకమైన పద్ధతిలో ఎలా పాస్ చేయాలి, ఎలాంటి మార్క్స్ ఎలాంటి క్వశ్చన్స్ వాళ్ళకి ఇచ్చి చదివించాలనే ఉద్దేశంతో అందరూ కూడా కృషి చేస్తున్నారు. అందరూ పాస్ అవ్వాలి. హైయెస్ట్ మార్క్స్ వచ్చి అంటే మనకు సైనింగ్ స్టార్, రైజింగ్ స్టార్ అని 2 స్టార్లు పెట్టారు సార్. ఆ సైనింగ్ స్టార్లో ఉన్న వాళ్ళు బాగా 500 అబవ్ అట్లా ఉంటారు. ఈ రైజింగ్ స్టార్లో పిల్లలు ఎందుకంటే వీళ్ళని కూడా సైనింగ్ స్టార్లోకి తీసుకురావాలని అది ఉద్దేశంతో పెడుతున్నారు. చాలా మటుకు ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి మనకు రైజింగ్ స్టార్ నుంచి సైనింగ్ స్టార్లోకి వెళ్ళారు. ఈసారి రిజల్ట్ మనం పోయినసారి కంటే అంటే ప్రథమ ప్లేస్లోకి రావడానికి ప్రయత్నాలు చేయాలని మరి మన టీచర్లు, మేము, మన గౌరవ కలెక్టర్ గారు అందరం కూడా కృషి చేస్తున్నాం సార్. ఆ బాటలో ప్రయాణిస్తున్నాం. ఈ ఎగ్జామ్ సమయంలో ఎవరైనా మాల్ ప్రాక్టీస్ చేస్తే కనుక వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు? ఈ ఎగ్జామినేషన్ టైంలో అందరికీ తెలిసిన విషయమే మాల్ ప్రాక్టీస్ యాక్ట్ 24/17 ఉంది. దాని ప్రకారము కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. మరి మనందరికీ తెలిసిందే, ఇంతకుముందు మన జిల్లాలోనే జరిగింది కాబట్టి అలా మాల్ ప్రాక్టీస్ పాల్పడితే మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం సార్. అది నేను సిఎస్డిఓలకు కూడా అందరికీ మేము మీటింగ్లో చెప్పాము.
అటువంటిది ఏమీ జరగకుండా చూసుకోవాలి. జరిగితే మాత్రం ఎవరు ఎక్స్క్యూజ్ చేయరని చెప్పాము. అది అలా జరిగితే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఈ ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎన్ని సమస్యాత్మక సెంటర్లన్నీ మీరు గుర్తించారో అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేశారు? మనకు ఏలూరు జిల్లాలో 8 సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి సార్. అందులో సీసీ కెమెరాలు ఆల్రెడీ ఫిట్ చేయించాము. అలాగే మనకి సెంటర్స్ ఉంటాయి. సెంటర్స్లో కూడాను సిట్టింగ్ స్క్వాడ్స్ని పెడుతున్నాము, అక్కడే కూర్చొని అబ్జర్వ్ చేసే విధంగా. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ను ఒక 6 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా పెడుతున్నాము. వీళ్ళు ఒకరోజు పోయిన రూట్లో ఇంకొక రోజు వెళ్ళరు. ఆ విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు కూడా పెట్టి ఎటువంటివి జరగకుండా, మాల్ ప్రాక్టీస్లు ఏం జరగకుండా చూసుకుంటాం. అయితే మీరు ఈ విధంగా చూసుకుంటే కనుక స్టూడెంట్స్ని ఆర్టీసీ సెంటర్ల వద్దే దింపే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. అయితే కొన్ని సెంటర్లు దూరంగా ఉంటాయి, వాటి పరిస్థితి ఏంటి విద్యార్థులకి? సార్ మరి మనకు తెలిసి ఇంచుమించు స్కూల్స్ అన్నీ కూడా రోడ్డు వేలే ఉంటాయి. మరి ఆర్టీసీ బస్సులు వెళ్ళే రూట్లోనే మరి పిల్లల్ని దించుతారు. మన స్కూల్ దాకా అయితే వెళ్ళవు, వాళ్ళ రూట్లో దించుకుంటూ వెళ్తారు. అయితే ఇప్పుడు ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? వాళ్ళకి ఫ్యాన్లు కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేకపోతే కనుక వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది? మనకి 133 సెంటర్లలో కన్సర్న్డ్ ఎంఈఓలందరినీ వెళ్ళి ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోమని చెప్పాము. దాంతోపాటు మనకు అసిస్టెంట్ కమిషనర్ ఉంటారు, కమిషనర్ గారు కూడా వెళ్ళి సెంటర్లన్నీ చూసి వచ్చారు. మనకు వెంటిలేషను, ఫ్యాను, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నాం సార్. మరి అన్నీ కూడాను కరెక్ట్గానే ఉన్నాయి. మరి ఇంకా 2 రోజులు టైం ఉంది కాబట్టి మళ్ళీ మరి అందరి ఎంఈఓలు కూడా ఒకసారి సెంటర్లన్నీ విజిట్ చేసి అన్ని సౌకర్యాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడమని నేను వాళ్ళకు సూచనలు ఇస్తాను. మనం చూసుకుంటే కనుక ఏలూరు జిల్లా మొదటి స్థానంలో ఉండేందుకు మేము అన్ని విధాల కృషి చేస్తున్నాము. అయితే విద్యార్థులు 1 నిమిషం పరీక్షా కేంద్రానికి అనుకున్న టయానికి 1 నిమిషం ఆలస్యం అయితే కనుక వాళ్ళని అలౌ చేయమని చెప్పి విద్యాశాఖ అధికారక్షమమ్మ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు డిఓ ఆఫీస్. ఈ నెల 16వ తేదీ నుంచి